ఈరోజు మనం పోతన భాగవతంలో నుంచి మొదటి స్కందం శ్రీ కైవల్య పదంబు అనే ఈ పద్యం యొక్క అర్థము తెలుసుకుందాము. శ్రీ కైవల్య పదంబు జేరుటకై చింతించెదన్ లోక రక్షైకరంభకు భక్త పాలన కళా సంభ్రంభకున్ దానవోద్రేక స్తంభకు గేలీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్. ఇప్పుడు మనం ఈ పద్యం యొక్క అర్థము తెలుసుకుందాము. అక్షరమైన మోక్ష సంపదను ఆపేక్షించిన నేను ఆనంద స్వరూపిణి అయిన ఆనందగోపుని ఇల్లాలి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న అందాల బాలుణ్ణి ధ్యానిస్తున్నాను. ఆ యశోదా కిషోరుడు సామాన్యుడు కాడు. ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ఎల్ల లోకాలను చల్లగా పాలిస్తూ ఉంటాడు. నిరంకుశులైన నిశాచరుల ఔద్ధత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు. అంతేకాదు, కన్నతల్లి ఒడిలో వయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కన్నయ్య ఒక్క మాటు అలా కన్నెత్తి చూస్తే చాలు, ఎన్నెన్నో బ్రహ్మాండ భాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపులు దిద్దుకుంటాయట. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.